మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలోని మల్లె చెరువు ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. గతంలో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రోహిత్ రావు ఆదేశాల మేరకు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి మల్లె చెరువును పరిశీలించారు. మల్లె చెరువు సుందరీకరణకు ప్రతిపాదన సిద్ధం చేయాలని అధికారులకు వారు సూచించారు. జిల్లాలో ఆదర్శవంతంగా మల్లె చెరువు ప్రాంతాన్ని సుందరీకరణ చేస్తామని, అన్ని రంగులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మున్సిపల్ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే విధంగా మల్లె చెరువు తయారు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన ఎస్పెషల్లీ రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఈ చెరువుని ఇంకా డెవలప్ చేయాలా, మంచిగా ఇక్కడున్న మున్సిపల్ ప్రజలకు అందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక మంచి చెరువు డెవలప్ చేసినట్టయితే వాళ్ళందరూ వాకింగ్కి కానివ్వండి, సో రిక్రియేషన్ యాక్టివిటీకి కానివ్వండి ఇక్కడ రావచ్చు అనేసి ప్రపోజల్స్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని రమ్మని లాస్ట్ టైం చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా మనం ఈ మల్లె చెరువును చూసినట్టయితే కూడా ఇక్కడ మంచిగా డెవలప్ చేయడానికి చాలా సౌకర్యాలు ప్రొవైడ్ చేయడానికి కూడా మంచి స్కోప్ ఉంది. సో అవన్నీ ఒకసారి పరిశీలించి మున్సిపల్ డిపార్ట్మెంట్ ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సో వాళ్ళకి కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. దాని విధంగా వాళ్ళు ప్రపోజల్స్ కూడా రెడీ చేస్తూ ఉన్నారు. సో మరి దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని పోయి మరి దీన్ని ఒక మంచి ఆహ్లాదకరమైన ఒక మోడల్ చెరువుగా, సో ఇది ఒక మోడల్ చెరువుగా మనము డెవలప్ చేసినట్టయితే దీన్ని యూజ్ చేసుకొని మనం వేరే చెరువులు కూడా మెదక్ కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, లేకపోతే మన జిల్లా వ్యాప్తంగా కానివ్వండి వేరే కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ చెరువులో చూసినట్టయితే మనము మంచి లైటింగ్ సిస్టమ్, సో మంచి గ్రీనరీ అవన్నీ డెవలప్ చేసుకొని చెరువుని ఇంకా కొద్దిగా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో దానికి సంబంధించి ఎస్టీపీ ప్రపోజల్స్ కూడా రెడీ చేయమని చెప్పడం జరిగింది. సో ఏ విధమైన డ్రైనేజ్ అవన్నీ కలిసినా కానీ అవన్నీ కూడా క్లీన్ చేసి ప్యూరిఫై చేసి ప్రాపర్ ప్యూర్ వాటరే మనకి ఇంట్లో వచ్చే విధంగా అవి ఎన్షూర్ చేసుకోవడం. సో దీంట్లో చెత్తాచెదారం అనేది కూడా ఏమన్నా అవి ఎన్షూర్ చేసుకోవడం, ఇక్కడ గ్రీనరీ ప్లస్ అదర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంతా కూడా టేకప్ చేసి ఒక మోడల్ చెరువుగా తయారు చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకోవడానికి మరి మున్సిపల్ ఇరిగేషన్ శాఖ వాళ్ళ ప్రణాళికలన్నీ కూడా వాళ్ళు సిద్ధం చేయడం జరుగుతుంది. సో అది ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి మరి దీన్ని మంచి మోడల్ చెరువుగా తీర్చిదిద్దడానికి ఏమైతే చేయాలో అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.